పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా ప్రాజెక్టు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు కాపర్ డ్యాంను పరిశీలించేందుకు బస్సులో బయలుదేరారు. ఇక నుంచి ప్రతి 3వ సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యాం మధ్య గ్యాప్ ఉండిపోవడం. తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యాంలో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం నిర్మాణాల పటిష్టత ఎలా ఉందనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచనలు అవసరముందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు కాపర్ డ్యాంను పరిశీలించేందుకు బస్సులో బయలుదేరారు. ఇక నుంచి ప్రతి 3వ సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాముఖ్యత కల్పిస్తూ పనులు వేగవంతం చేయడంతో పాటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై చంద్రబాబు దృష్టి సారించారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టులో పురోగతి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి అనే అంశాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయ్యాయని టీడీపీ చెప్పుకొచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగలేదంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పర్ కాపర్ డ్యాం మధ్య గ్యాప్ ఉండిపోవడం. తర్వాత 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా అప్పర్ లోయర్ కాపర్ డ్యాంల మధ్య భారీ అగాధాలు ఏర్పడ్డాయి. రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో సీపేజ్ ఎక్కువైంది. భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాంతో పలు కీలక పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యాంలో నిర్మాణం జరిగి దాదాపుగా 5-6 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం నిర్మాణాల పటిష్టత ఎలా ఉందనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణుల సూచనల అవసరం ఉందని చెబుతున్నారు. ఇది పెండింగ్ ఉంది రౌటింగ్ లేదు సార్. అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్. ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఇక్కడ అన్ని చెప్పలేదు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి కదా సార్. అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, మ్యాప్లో చూపించాల్సింది sir. Right side, this is the head regulator. After that we have saddle lamp. These 2 tunnels, sir, twin tunnels. This one saddle lamp, sir, another sir. పోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే వదిలేసేది సార్. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ యాక్షన్ యాజ్ ఇట్ ఈస్ అనేది డిసైడ్ చేస్తాం.
అందుకని ఇక్కడ తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. How many seasons you want to test? అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 3 years మన యాక్చువల్లీ మేము కంప్లీట్ ప్రొటెక్షన్కి సబ్మిట్ చేస్తాం. మనకి తొందరలేదు కానీ నాట్ ఏ ప్రియారిటీ ఐటమ్ బట్ వాట్ ఈస్ ది ప్రొటెక్షన్ ఇష్టం దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవితే స్లిప్ అయిపోతుంది. అప్లిఫ్ట్ కూడా అయింది సార్, కొన్ని బ్లాక్స్ అప్లిఫ్ట్ అయింది సార్. కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాం. ఫర్దర్గా కొంత మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొటెక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొటెక్షన్ చేయాలా ఇప్పుడు ఈ శాడల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇవన్నీ ఏంటి సార్ ఈ టనల్స్కి లైనింగ్ వర్క్ జరగాలి సార్. ఈ మధ్య మళ్ళీ వైడనింగ్ అని ఫర్దర్గా వైడింగ్ చేయాలంటే టనల్ వరకు అంటే దీనికి వాటర్గా మన రైట్ కింద నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 హిలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్? 20,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? 50,500 17,500 ఇక 20 మెట్రిక్. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే ఇటు అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎన్క్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేసాం సార్. ఎంతవరకు మీరు ఎన్క్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విషన్తో 35,000 క్యూసెక్స్ వరకు అంటే కటింగ్ అయింది సార్ కెనాల్ సెక్షన్ అంతా. చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటే, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 తీసుకెళ్ళాం సార్ ఉండే ల్యాండ్ మినిమం ఎఫర్ట్. లేదు ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ రిపోర్ట్ కూడా చేశాం సార్. 35,000 అటెంప్ట్ చేసాం నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటిది వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అట్ అప్రోప్రియేట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఈ వైడెన్ చేయడం బెస్ట్ సార్. ఏ కెనాల్? ఈ టనల్స్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి సార్. వైడెన్ చేద్దాం. వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది? శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అది 8,000 క్యూసెక్స్ తీసుకోవాలి సాగర్ రైట్ కెనాల్. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుతం పరిశీలిస్తున్నారు సీఎం చంద్రబాబు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు సీఎం చంద్రబాబు. షార్ట్ బ్రేక్.